హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవీసిటీ రివ్యూస్. ఇప్పుడు నేను మీకు డిస్నీ హాట్‌స్టార్‌లో రీసెంట్‌లీ రిలీజ్ అయిన తెలుగు వెబ్ సిరీస్ 'ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్' పైన రివ్యూ చెప్పబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలంటే మీరు నా ఛానల్ ఎంవీసిటీ రివ్యూస్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకెళ్తే ఓపెన్ చేయగానే ఈ స్టోరీలో ఒక టిపికల్ సైంటిస్ట్ ఉంటాడు. అతను లైఫ్లో ఒక మెమొరీ ట్రాన్స్ఫర్ రీసెర్చ్ సాధిద్దాం అనుకుంటాడు. ఇంకా అదే లైఫ్ అనమాట, అదే యాంబిషను. అయితే ఇది సాధించడం కోసం తనకి సేమ్ జీన్స్ ఉన్న పర్సన్స్ కావాలి. అంటే లైక్ సిబ్లింగ్స్, అన్న చెల్లి, అన్న తమ్ముడు, అక్క చెల్లి అట్లా కావాలన్నమాట. అయితే ఇప్పుడు వాళ్ళు వేరే ఫ్యామిలీ దగ్గరికెళ్ళి, మీరు మీ ఫ్యామిలీని నేను నా క్లినికల్ ట్రయల్స్ కోసం వాడుకుంటా, కొద్దిగా హెల్ప్ చేయండి అంటే చెయ్యరు కదా. అందుకని సైంటిస్ట్ ఏం చేస్తాడంటే చాలా పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. అంటే ఒక వైఫ్‌కి తెలియకుండా ఇంకో మ్యారేజ్, ఇంకో వైఫ్‌కి తెలియకుండా ఇంకో మ్యారేజ్, అట్లా మొత్తం 4 టైమ్స్ మ్యారేజ్ చేసుకుంటాడు. ప్లస్ తనకొక అఫైర్ కూడా ఉంటది. అయితే ఈ మ్యారేజ్ నుంచి పుట్టిన అందరూ కిడ్స్‌ని తన రీసెర్చ్ కోసం వాడుకోవడం కోసం ముందే ప్లాన్‌లో ఉంటాడు. కానీ వైఫ్స్ ఎవరికీ, మిడిల్ క్లాస్ వైఫ్స్ ఎవరికీ సంగతి అనేది అంతుబట్టదనమాట. అయితే ఫైనల్‌గా లైఫ్ లాంగ్ కష్టపడి రీసెర్చ్ చేసిన తర్వాత ఇంక ఎండ్ అయిపోతున్నాడు, ముసలోడు అయిపోయిండు సైంటిస్ట్ అన్న టైంలో ఆ రీసెర్చ్ అనేది సక్సెస్ అవుతుంది. అప్పుడు దాన్ని టెస్ట్ చేయడానికి, క్లినికల్ ట్రయల్స్ చేయడానికి సిబ్లింగ్స్ కావాలి. కాబట్టి అప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అందరినీ ఒక ఐలాండ్కి పిలిపించి అక్కడ క్లినికల్ ట్రయల్స్ కోసం వాళ్ళని మిస్టీరియస్గా చంపేస్తుంటాడు. ఒక్కో సీన్ అయితే చాలా సస్పెన్స్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా చాలా బాగుంది. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి ల్యాబ్లో క్లినికల్ ట్రయల్స్ కోసం వాడుతుంటాడు. కానీ ఫైనల్గా చేసేది మెమొరీ ట్రాన్స్ఫరే. అసలులో అయితే అసలు వాళ్ళు చనిపోరు, అది మనకు ఎండులో తెలుస్తుంది. కానీ ఈ స్టోరీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఈ కాన్సెప్ట్ కూడా ఒకతను సెల్ఫిష్గా తన ఫ్యామిలీని తన ప్రయోగం కోసం వాడుకోవడం అనేది చాలా డిఫరెంట్గా ఉంది. మళ్ళీ అదీగాక ఈ ఫ్యామిలీస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు సైంటిస్ట్ తన కండిషన్ చాలా బాగున్నప్పుడు ఒక పెద్దింటి నుంచి వచ్చిన ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు వాళ్ళ పిల్లల క్వాలిటీ, లైఫ్ స్టాండర్డ్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. అట్లా కాకుండా తను మధ్యలో ఒకసారి అరెస్ట్ అవుతాడు, అస్సిలంలోకి వెళ్తాడు, పిచ్చోడు అయిపోతాడు. మధ్యలో పిచ్చోడని కోర్టు డిక్లేర్ చేస్తుంది సైంటిస్టు. అప్పుడు తను ఒక లో క్లాస్ ఆమెను మ్యారేజ్ చేసుకుంటాడు. అప్పుడు ఆ పిల్లలంతా మామూలుగా ఉంటారు, మిడిల్ క్లాస్ లాగా. మనకు స్టార్టింగ్లో చూసినప్పుడు ఈ గుంపుని చూస్తే వీళ్ళంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అవుతారు, కొందరేమో క్లాస్గా ఉన్నారు, కొందరేమో మాస్గా ఉన్నారు అని డౌట్ వస్తుంది. కానీ పోతుంటే స్టోరీలోకి వెళ్తుంటే డీప్గా వెళ్ళినప్పుడు అర్థమవుతుంది వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ మెంబర్స్. మళ్ళీ ఏ ఫ్యామిలీ కూడా పర్ఫెక్ట్ ఉండదు. లైక్ ఈచ్ పర్సన్ హ్యావింగ్ దేర్ ఓన్ సీక్రెట్స్ అనమాట. ఒక్కొక్క ఫ్యామిలీకి వాళ్ళ ఓన్ సీక్రెట్స్ ఉంటాయి. కానీ ఇదంతా కూడా మనకు చూస్తేనే ఆ థ్రిల్ అనేది వస్తుంది. ఇట్లాంటి స్టోరీ అయితే ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. కొన్ని ఓల్డ్ మూవీస్లో సూర్య డబల్ యాక్షన్ చేసిన మూవీస్లో వాళ్ళ తండ్రి వచ్చేసి ఫాదర్ సైంటిస్టు వాళ్ళ పిల్లల మీద ప్రయోగం చేసినట్టు చూపిస్తారు. కానీ అది కూడా ఇంత డీప్గా లేదు. ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. మీరు ఎప్పుడైనా మీకు సండే రోజు తోయకపోతే, ఎక్కడ వెళ్ళేది లేకపోతే ఈ వెబ్ సిరీస్ మాత్రం ఒక్కసారైనా చూడండి. మీకు ఆ థ్రిల్ అనేది సిరీస్ చూస్తేనే అర్థమవుతుంది. నేను మాత్రం ఈ సిరీస్కి ఇచ్చే రేటింగ్ 5/5. ఎందుకంటే యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ, సీన్స్ కానీ అన్నీ బాగున్నాయి. నందు అయితే చాలా బాగా అనిపించింది. నందు ప్లస్ ప్రియానంద్ బాగా యాక్ట్ చేశారు ఈ వెబ్ సిరీస్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈ రివ్యూ అయితే. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలంటే మీరు నా ఛానల్ ఎంవీసిటీ రివ్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు ద వీడియో. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.